వరుసగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా అవినీతి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే మరోమారు ఏసీబీ అధికారులు తాజాగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై మళ్లీ మెరుపు దాడులు చేశారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ ఇతర ఆఫీసులపై ఏసీబీ దాడులు నిర్వహించారు. దీంతో డాక్యుమెంట్ రైటర్స్ తమ షాపులను మూసివేయడంతో రిజిస్ట్రేషన్స్ కొద్దిగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో అవినీతికి సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లాలోని పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ ఈ దాడులు చేశారు. ఈ దాడులకు సంబంధించి కార్యాలయ సిబ్బందిని, డాక్యుమెంట్ రైటర్స్ ను సైతం అధికారులు విచారించారు. ఏసీబీ దాడుల్లో భాగంగా ఒక్కో డాక్యుమెంట్స్ రైటర్ ను పిలిచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు విచారించారు. ఈ రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేసినప్పుడు స్లాట్ బుకింగ్ కన్నా అధికంగా డాక్యుమెంట్లు లభ్యం కావడం, కొందరు డాక్యుమెంట్ రైటర్ల దగ్గర నగదు లభ్యమైనట్లుగా తెలిసింది. దీంతో పాటు రిజిస్ట్రేషన్లు లేకున్నా డాక్యుమెంట్ రైటర్లందరూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఉండడాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ విషయాలన్నింటినీ ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో సబ్ రిజిస్టర్ 2, సబ్ రిజిస్టర్ 3లపై గత కొంతకాలంగా భారీగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదు రావడంతో ఏసీబీ దృష్టి సారించింది. దీంతో పాటు కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని కొన్ని వివాదాస్పద భూముల విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో అవినీతి జరిగిందని, అందులో భాగంగానే ఈ కార్యాలయంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయని తెలిసింది. ఇక ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఏకంగా ఒక మంత్రి పేరు చెప్పి అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారని ఈ మధ్యే ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. అయినా ఇప్పటివరకు ఈ సబ్ రిజిస్టర్ పై చర్యలు తీసుకోకపోవడం విశేషం. మూసాపేట్, ఎల్బీనగర్, శేర్లింగంపల్లి, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, ఆజంపుర, ఫరూక్ నగర్, షాద్ నగర్, చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై నెల రోజుల క్రితం సీఎంఓకు ఫిర్యాదు అందినట్టుగా తెలిసిందే. వీరితో పాటు ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి, వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు చెందిన 48 మంది సబ్ రిజిస్ట్రార్ల అవినీతిపై పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసిందే. తాజాగా మరికొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల ఓ జిల్లాలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ తన పరిధిలో పనిచేసే సబ్ రిజిస్ట్రార్ల నుంచి అవినీతి ఆరోపణలు వస్తే వారి నుంచి అందిన కాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ డీఆర్ కు సీఎంఓలో పనిచేసే ఓ ఉన్నతాధికారికి చక్కని పరిచయం ఉండడంతో ఈ వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా తెలిసింది. ఇక సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర డాక్యుమెంట్ రైటర్స్ అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గత కొద్ది రోజులుగా కొన్ని చోట్ల డాక్యుమెంట్ రైటర్స్ వారి కార్యాలయాలను మూసివేశారు. ఈ ఏడాది 7 సబ్ రిజిస్ట్రార్లు డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి డైరెక్ట్ గా పట్టుబడగా మరో 2 వివిధ కారణాలతో సస్పెన్షన్ కు గురయ్యారు. అయినా సబ్ రిజిస్ట్రార్ వ్యవహార శైలిలో మార్పు రావడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.